అనయము లుప్త క్రియాకలాపుండు. దీన్నే పార్వతీదేవితో తర్వాత చెప్తాడు శంకరుడు. లుప్త క్రియాకలాపుండు అంటే మనకి రెండు మార్గములు ఉంటాయి. ఒకదాన్ని ప్రవృత్తి మార్గం అంటారు, ఒకదాన్ని నివృత్తి మార్గం అంటారు. ప్రవృత్తి మార్గం అంటే ఏదో ధన సంపాదన చేసుకోవడం, సంసారాన్ని పోషించుకోవడం, కుటుంబంతో ఉండడం, కర్మకాండ చేస్తూ ఉండడం, ఈ పూజ చేస్తూ ఉండడం, ఆ పూజ చేస్తూ ఉండడం, ఇలాంటి వాటన్నింటినీ కలిపి ప్రవృత్తి మార్గం అంటారు. అది కూడా కామ్యకర్మ, నాకేదో శుభం జరగాలని చేస్తూ ఉంటాడు. నివృత్తి మార్గం అని ఉంటుంది. నివృత్తి మార్గంలో తాను ఏమీ చేయడు. బ్రహ్మమును తెలుసుకొని జ్ఞాన మార్గంలో తాను బ్రహ్మమును తెలుసుకొని బ్రహ్మయై బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతాడు. రేపు వస్తారు కదా తత్వవిధానంద సరస్వతి, ఎటువంటి మహానుభావులు వరుణ్ణి సర్వకాలముల యందు ఇక్కడ లోకమంతటా దర్శనం చేస్తూ ఉంటారు. అలా ఉండగలిగినటువంటి మహాపురుషులు ఎవరుంటారో వారిని నివృత్తి మార్గమునందున్నవారు అంటారు. వారు శరీరంతో ఉన్నన్నాళ్ళు నివృత్తి మార్గంలో ఉంటారు తప్ప ప్రవృత్తి మార్గంలోకి వాళ్ళు వెళ్ళరు. వాళ్ళ జీవితం చాలా గమ్మత్తుగా ఉంటుంది. అది సామాన్యుడికి అందదు. అందుకే ఎప్పుడు నివృత్తి మార్గమునందు పతాక స్థాయికి వెళ్ళిపోయినటువంటి ఒక మహాజ్ఞానితో మీ జీవితాన్ని మీరు పోల్చి చూసుకొని వారితో నడువడి అలా నడుద్దామని మీరు ప్రయత్నము చేయకూడదు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నివృత్తి మార్గం అంటే ఎంత భయంకరంగా ఉంటుందో. ఆ స్థాయికి వెళ్ళిన వాడికి అది చాలా హాయిగా ఉంటుంది. అలా వెళ్ళని వాడికి దాన్ని అనుకరించలేడు. నివృత్తి మార్గంలో వెళ్ళిపోయినటువంటి మహాపురుషుణ్ణి చూసి నేను ఆయనలా ఉన్నాను అనుకుంటే అదొక భ్రమ అయిపోతుంది. అలా ఉండకూడదు. భక్తితో అనుసరించాలి. అనుసరిస్తే ఒకనాడ జ్ఞానం వస్తే నువ్వు ఆ స్థితికి వెడతావు. రమణ మహర్షి అరుణాచలం కొండ మీద ఉన్నారు. ఏదో ఓ పెద్ద మర్రి కోటి కింద పడింది. దక్షిణామూర్తి కూర్చునే మర్రి చెట్టు ఆకే ఇది అని ఆ ఆకు ఎటువైపు నుంచి పడిందో అటువైపుగా నడిచి వెళ్ళారు. వీడికి ఆ మర్రి చెట్టు కనపడింది. ఇక్కడే దక్షిణామూర్తి ఉంటారు, చూద్దాం అనుకున్నారు. ఇంతలో ఆయన కాలు అనుకోకుండా ఒక తేనె పట్టుకి తగిలింది. తగిలితే ఆ తేనెటీగలు వచ్చి ఆయన కాలు కుడుతున్నాయి. ఆయన ఏం చేశారంటే ఈ కాలు నిష్కారణముగా ఒక తేనె పట్టు, అంటే అది ఎక్కడో పువ్వుల్లో తిరిగి తేనె తెచ్చి గూట్లో పెట్టుకుని తయారు చేసుకున్నటువంటి దాని గూటిని ఈ కాలు వెళ్ళి భ్రంశము చేసినది. కాబట్టి ఈ కాలు శిక్షార్హురాలు. మనమేమంటాం? నేనంటాం. ఆయనకి నేను ఆత్మ. ఇదేమిటి? ఈ ఆత్మ చేత ధరింపబడిన వస్తువు. ఇది వేరు, ఆయన వేరు. ఇది నివృత్తి మార్గం అంటే. కాబట్టి ఇది శిక్షార్హురాలు, కాబట్టి ఇది శిక్ష అనుభవించాలి అని ఆ కాలెత్తి ఒక రాతి మీద పెట్టారు. అసలు ఒక తేనెటీ కుడితే పరిగెడతామండి. తేనెటీగలన్నీ వచ్చి కాలు కుట్టేశాయి. కుట్టేస్తే ఆ ముళ్ళన్నీ విరిగిపోయాయి. చూస్తుండగా కాలు ఇంత లావున వాచిపోతే ఆయన ఎందుకు వెళ్ళారో మర్చిపోయారు. మర్చిపోయి ఆ కాలు తేనెటీగలు కుట్టేసిన కాలు ఈడ్చుకుంటూ వచ్చి విరూపాక్షకో అక్కడ తపస్సు చేస్తున్న ప్రదేశానికి వచ్చేసారు. పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తి అడిగాడు, అయ్యా స్వామి ఏమిటండి అది? కాలు అంతలా వాచిపోయింది, అంత ఎర్రపడిపోయింది, జ్వరం వచ్చేసింది, ఏమిటిది అన్నారు. ఆ కాలు తప్పు చేసినది కాబట్టి అది శిక్ష అనుభవించినది. మీరు ఆ రమణ మహర్షికి సంబంధించిన క్యాసెట్ ఒకటి ఉంది. అందులో చూస్తే పాపం వారు పెద్దవారు అయిపోయిన తర్వాత కూడా ఒక కాలు లావుగా ఉండి కొద్దిగా ఈడుస్తూ నడుస్తూ ఉండేవారు. కొద్దిగా ఈడ్చినట్లుగా అనిపిస్తుంది. కారణం ఆ కాలుని తేనెటీగలు కుట్టినప్పుడు ఇంత లావున వాచిపోయింది. అతను తీశాడు ఆ ముళ్ళన్నీ తప్ప ఆయనకేం దాని గురించి భ్రాంతి లేదు. ఇది నివృత్తి మార్గంలో ఉండేటటువంటి మహాజ్ఞాని అలా ఉంటాడు. ఏది మీరు నివృత్తి మార్గంలో వెళ్ళిపోయిన ఒక మహాజ్ఞానిని అనుకరించడానికి ప్రయత్నిస్తే, ఒక తేనెటీగలు కుడుతున్నప్పుడు ఒక తప్పు జరిగితే ఇది శిక్ష అనుభవించాలని మనం అలా నిలబడగలమా? మనం నిలబడలేం. సో జ్ఞానం అనేటటువంటిది జ్ఞానిని మీరు అనుకరించకూడదు. జ్ఞానిని ఎప్పుడైనా అనుకరించే ప్రయత్నం చేస్తే జ్ఞానం పొందుతాడో లేదో నాకు తెలియదు, కానీ బోర్లా పడిపోతాడు జీవితంలో. అలా చేయకూడదు. భక్తితో ప్రయత్నం చెయ్యాలి, పరమభక్తితో ఉండాలి. ఉండగా ఉండగా భక్తి పండితే ఒకనాడు జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వచ్చేసిన తర్వాత ఇంకా బోర్డే ఉండదు జ్ఞానిని. మీరు కూడా రమణులు ఎలా ఉన్నారో అలా మీరు ఉండగలరు. కానీ అది వచ్చేంత వరకు మీరు రమణుల్ని ఇమిటేట్ చేయడానికి ప్రయత్నం చేయకూడదు. అది పొరపాటు. భక్తి మార్గంలో మాత్రమే ప్రయాణం చేయాలి. ఆ భక్తి మార్గంలో వెళ్ళడం శ్రేయస్కరం. అది చాలా మంచిది. ఎక్కడున్నా భక్తి మార్గంలో ఉండాలి. నాకు ఒక తల్లి ఉన్నారు, ఇవాళ సభలో ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ మాధవి గారిని అరుణాచలానికి చాలా భక్తురాలు. వారు నాకు ఒక 2 రోజుల క్రితం, నిన్ననో ఎప్పుడో అనుకుంటాను, ఫోన్ చేశారు పొద్దున్న. ఆ తల్లి అన్నారు నాతోటి, కోటేశ్వరరావు గారు మేము 15 మంది ఉపన్యాసానికి వస్తున్నాం, వచ్చేటప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఇంటి దగ్గర బయలుదేరుతూ రమణాశ్రమం దగ్గర మేము గిరి ప్రదక్షిణానికి బయలుదేరుతున్నాం అని నమస్కారం చేసుకుని
గబగబ గబగబ నడుచుకుంటూ ఇక్కడికి వచ్చేస్తున్నాం. ఇది ఆది అన్నామలై దేవాలయం అనుకుని ఇక్కడ కూర్చుని ప్రసంగం వినేసి మళ్ళీ మేము ఆది అన్నామలై నుంచి తిరిగి ఉత్తరార్ధ భాగం పూర్తి చేసుకుని అరుణాచలం కొండ గిరి ప్రదక్షిణం పూర్తి చేసుకుంటున్నాం అనుకుని మళ్ళీ లేచి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంటికి వెళ్ళిపోయి అమ్మయ్య గిరి ప్రదక్షిణం అయిపోయిందని ఒక్కసారి అరుణాచలం కొండ తలుచుకుని నమస్కారం చేసుకుని కాటేజ్లోకి వెళ్ళిపోతున్నాం, రమణాశ్రమంలోకి వెళ్ళిపోతున్నాం, ఇంట్లోకి వెళ్ళిపోతున్నాం. భావన మాత్రం చేత ఏమైంది? మీరు గిరి ప్రదక్షిణం చేస్తున్నారు. ఇప్పుడు ఈ భక్తి ఒకనాడు మీకు అనుగ్రహాన్ని కల్పిస్తుంది. ఈ భక్తి మిమ్మల్ని ఒక స్థితికి తీసుకెళ్తుంది. అంతేగాని రమణుని ఇమిటేట్ చేయకూడదు. ఆవిడ ఎంచుకున్న మార్గం గొప్పది. నేను వెంటనే ఫోన్ పెట్టేసి నా భార్యతో చెప్తే చాలా సంతోషపడింది. నిజంగా చాలా గొప్ప విషయం కదండి. చాలా మంచి ఆలోచన వచ్చింది ఆవిడకి. చాలా అంత మంచి ఆలోచన ఎలా వచ్చిందండి? నిజమే, అలా అనుకున్నటువంటి భావనతో వెళ్ళడం. ఆవిడ ప్రతిరోజు గిరి ప్రదక్షిణం చేసేస్తున్నారు, భాగవతం వినేస్తున్నారు, ఎంత పుణ్యం మూట కట్టేస్తున్నారు. చాలా గొప్ప విషయం ఇది. మనస్సు చేత ఎదగడం అంటే అది. సో నేను ఏదో ఒక వ్యక్తిని పొగడాలని కాదు, అసలు ఆవిడ ఈ సభలో ఉన్నారో లేరో కూడా నాకు తెలియదు. నేను ఒక మంచి విషయాన్ని ప్రతిపాదన చెయ్యాలి కాబట్టి చేశానంతే. అందుచేత లుప్త క్రియాకలాపుండు. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక జ్ఞానికి మనకున్నట్టుగా కర్మలు ఉంటాయా? ఉండవు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? లుప్త క్రియాకలాపుండు అన్నది దక్షుడు నిందించడానికి ఉపయోగించాడు. కానీ అది ఏమైంది? శివుడి పట్ల స్తోత్రం అయిపోయింది. అనయము లుప్త క్రియాకలాపుండు మానహీనుండు. మానహీనుడంటే ఎవరు? శరీరము మీద భ్రాంతి ఉందనుకోండి, ఇది నా శరీరం అనిపిస్తే దీనికి మంచి ప్యాంట్ వేద్దాం, దీనికి మంచి చొక్కా తొడుగుదాం, మంచి పౌడర్ రాసుకుందాం, అలా ఉందాం, ఇలా టై కట్టుకుందాం, ఇలా కోట్ వేసుకుందాం, అన్ని కోరికలు వస్తాయి. ఏమిట్రా దిక్కుమాలిన శరీరం, ఇది నేనా? ఇది పడవా? ఇందులో ప్రయాణించి ఈశ్వరుడి పాదాలు చేరుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. శరీరం అభ్యంకులకి ఇది ధర్మ సాధనం, ధర్మానికి ఉపయోగించాలి తప్ప అంతకుమించి దీనికి అలంకారం ఏమిట్రా, అది ఎందుకు దీని మీదంత వ్యామోహం అని ఉన్నాడు అనుకోండి. ఆయనకి మానహీనుడు ఏమిటండి? ఆయన ఇప్పుడు అలా ఉంటారు, తలకాయ దూకోరు సరిగ్గాను, లేకపోతే ఎప్పుడు బోడిగుండు, లేకపోతే ఎప్పుడు అలా తిరుగుతుంటాడు, ఆయన పంచి చిరిగిపోయి ఉంటుంది, ఆయన చొక్కా చిరిగిపోయి ఉంటుంది, బయటవాడికి అలా కనిపిస్తుంది. కానీ ఆయన మానహీనుడు కాడు, ఆయనకి దేహభావన లేదు. కాబట్టి ఇప్పుడు మానహీనుడు అన్న దక్షుడు వాడిన మాట ఈశ్వరుడి పట్ల స్తోత్రమైంది. మానహీనుండు. రమణులు తపస్సు చేసిన తర్వాత కొంతకాలం బట్ట కట్టుకునేవారు కాదు, దిగంబరులై తిరుగుతుండేవారు. ఎవరో ఒకరు అడిగారు, భగవన్ మీకు దేహభావన లేదు, కానీ లోకం అని ఒకటి ఉంది కదా, ఇంకా అది ఎదగలేదు కదా, అందుకని మీరు కనీసం ఒక గోచీ పెట్టుకుంటే బాగుంటుంది. ఆల్ రైట్, లోకం, నేను ఒక గోచీ పెట్టుకుంటే లోకానికి బాగుంటే అది పెట్టుకోవడం వల్ల చిన్న నష్టం ఏమిటి? అలాగే పెట్టుకుంటాను, గోచీ పెట్టుకునేవారు. మానహీనుండు. ఒక జ్ఞాని స్థితి ఎలా ఉంటుందో చూడండి. వాళ్ళకి దాని మీద కూడా మమకారం ఉండదండి. ఆ గోచీ నిండా కన్నాలు ఉండేవి. ఉంటే కోటీశ్వర్లు, హైకోర్టు జడ్జీలు ఆయన ఆశ్రమం చుట్టూ తిరిగేవారు. కోరుకుంటే ఇంత గోచి ఇచ్చేవాళ్ళు ఉంటారండి. ఆయన గిరి ప్రదక్షిణం చేస్తూ రక్కసిముళ్ళ పొదల్లోకి వెళ్ళి 2 ముళ్ళు విరిచి ఒక ముళ్ళుకి ఒక ముళ్ళుతో కన్నం పెట్టి ఉన్న గోచి తీసేసి అందులోంచి దారం లాగి ఈ ముళ్ళుకి ఎక్కించుకొని ఆ గోచీకున్న కన్నం కుట్టేసుకుని మళ్ళీ గోచీ పెట్టుకుని వచ్చేసేవారు. కన్నాల గోచి అని 10 మంది బాధపడకుండా, అయితే ఆయనకు అది అక్కర్లేదు. ఇప్పుడు ఆయన్ని మానహీనుడు అంటారా, ఆత్మస్థితిగతుడు అంటారా? అంతే వాళ్ళ స్థితి. మహానుభావులు ఆత్మస్థితిగతులైనటువంటి వారు అలా ఉంటారు. మానహీనుండు అంటున్నాడు. ఇప్పుడు అది నింద అయిందా, స్తోత్రమైందా? శంకరుడికి స్తోత్రమైంది. మర్యాద లేనివాడు. మర్యాద అన్నది ఎప్పుడు ఇస్తారు? నిన్నటి రోజున మీరు విన్నారు, పరీక్షిత్ వచ్చాడు, మహానుభావుడైన తపస్సు చేసుకుంటున్నాడు శమీక మహర్షి. ఎప్పుడు మర్యాద ఇస్తారు? ఎవరో వచ్చారు, తలుపు కొట్టారు, లోపలికి వచ్చారు, ఇది పైకి భావన ఉంటే మీరు అవతల వారికి మర్యాద ఇస్తారు. అసలు ఇంద్రియములేవీ పని చేయకుండా అంతటా ఒక్క బ్రహ్మమే కనపడుతున్న వాడికి రెండో వస్తువు ఎక్కడి నుంచి కనపడుతుంది? ఇంకోళ్ళు వచ్చారని చెప్పడానికి. ఉన్నదొక్క బ్రహ్మం, ఆ బ్రహ్మమునందు రమించిపోతున్నాడు ఆయన. ఇప్పుడు ఆయనకి మర్యాద లేనివాడు అని మీరు ఎలా అంటారంటే బ్రహ్మమునందు రమిస్తున్నవాడు. కాబట్టి ఇప్పుడు ఆయనకి మర్యాద అన్న మాట వర్తించదు. కాబట్టి స్తోత్రమైంది. కాబట్టి అనయము లుప్త క్రియాకలాపుండు మానహీనుండు మర్యాద లేనివాడు మత్త ప్రచారుండు. ఎప్పుడు ఉగ్రంగా తిరుగుతుంటాడు. ఇది ఒక విచిత్రమైన విషయం అండి, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. బ్రహ్మజ్ఞానుల యొక్క స్థితి. కావ్యకంఠ గణపతి మునిని అరుణాచలంలో తిరుగుతుండేవారు. పరమశివుడికి గురించి చెప్పేటప్పుడు అరుణాచలాన్ని అనుసంధానం చేస్తే ఆ నామము విన్నంత మాత్రము చేత పాపములు పటాపంచలవుతాయి. అందుకని అరుణాచలాన్ని ఎక్కువ కలుపుతున్నాను ఇవాళ. కావ్యకంఠ గణపతి ముని కంచిలో ఉండేవారు. అమ్మవారి దర్శనం అయింది ఆయనకి. కంచి కామాక్షీదేవి ప్రత్యక్షమై
నువ్వు నే నా దర్శనము నీవు పొందడం వల్ల నువ్వు సమస్త శక్తులు నీ స్వాధీనమయ్యాయి. కానీ నువ్వు ఇక్కడ ఉండకు, అరుణాచలం వెళ్ళిపో, పిచ్చివాడు తిరిగినట్టు తిరుగుతూ ఉండు అంది. అంటే ఆయన నడుస్తుంటే, ఆయన చూస్తుంటే ఎలా ఉండేదంటే, కావ్యకంఠ గణపతి మీద కాదు, శేషాద్రి స్వామి వారు, శేషాద్రి స్వామి వారు తిరుగుతుంటే అందరు అనుకునేవారు ఏమిటో బాబా అంత ఉగ్రంగా ఉంటాడు, అలా తిరుగుతుంటాడు అనుకునేవారు. ఆయన తనకున్న శక్తులు బయటపడకుండా ఇలా కూర్చుని ఉండేవారు ఎప్పుడు. ఇప్పటికీ మీకు అరుణాచలంలో కొన్ని క్యాంటీన్స్లో కనపడతాయి, వారి పేరు మీద ఆశ్రమం ఉంది. ఇప్పటికీ రాత్రింబవళ్ళు ఆ సమాధిలోంచి శక్తి తరంగాలు బయటికి ప్రసారం అవుతూ ఉంటాయంటారు. ఈసారి నాతో వచ్చిన వాళ్ళు 100 మంది అరుణాచలంలో శేషాద్రి స్వామి కాటేజెస్లోనే ఉన్నారు. అందుచేత ఉన్మత్త ప్రియుండు, ఇప్పుడు చెప్పండి మత్త ప్రచారుండు, ఆయన ఎలా ఉంటాడు చూడ్డానికి? ఉగ్రంగా తిరుగుతున్నట్టు ఉంటాడు. కారణం ఏమిటి? అసలు బాహ్య సంబంధం ఏమీ లేదు. ఎప్పుడు బ్రహ్మమునందు రమించిపోతూ ఆనందంతో తిరిగేస్తుంటాడు. వెర్రి ఆనందంలో ఉన్నాడు అనుకోండి, వాడు పిచ్చాళ్ళే ఉంటాడు. మీరు ఎప్పుడైనా చూడండి, ఓ పిల్లాడు ఎక్స్పెక్ట్ చేయలేదు, వాడు అసలు ఎప్పుడు నోరు విప్పి మాట్లాడ్డు, ఎప్పుడు చూసినా ఇలా రైటింగ్ ప్యాడ్ ఎట్టుకుని ఇలా ఓ లెక్కలు చేసేస్తుంటాడు. ఆ పిల్లాడికి తండ్రి ఫోన్ చేశాడు, రే హైదరాబాద్ నుంచి ఇప్పుడే తెలిసింది న్యూస్, ఎంసెట్లో నీకు స్టేట్ ఫస్ట్ వచ్చింది అని. ఎప్పుడు నోరెత్తిని మాట్లాడే పిల్లాడి అపార్ట్మెంట్లో ఒక్కసారి ఆహూ ఓహా అని అరిచాడు. బయటికి వచ్చిన నిక్కరేసుకుని పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. వాళ్ళ తలుపులు కొట్టేశాడు, వీళ్ళ తలుపులు కొట్టేశాడు, వాచ్మెన్ని కౌగిలించేసుకున్నాడు, ఎదురింటి వాళ్ళ కుక్కని ముద్దెట్టేసుకున్నాడు, అక్కడెక్కడో వెళ్ళిపోతున్న పిల్లని ఎత్తేసుకున్నాడు. వీడికి ఏం వెర్రి పట్టిందా బాబు, చదివి పిచ్చొచ్చేసిందా అనుకుంటారు. ఎందుకు అలా ఉన్నాడు వాడు? వాళ్ళ గొప్ప ఆనందాన్ని పొందేశాడు వాడు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగ విహీన యస్య బ్రహ్మణి నమతే చిత్తం నందతి నందతి నందచ్చేవ. ఆ బ్రహ్మానందమును పొందినటువంటి వాడు అలా తిరుగుతుంటాడు. అందుచేత శంకరుడు బ్రహ్మానందమును పొందుతున్నవాడు, ఆత్మయందు స్థితిగతుడు, ఆత్మస్వరూపి. ఇంత పిసరు కల్తీ అందులో ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆయన నిర్గుణ చైతన్యమై ఉన్నాడు, లింగస్వరూపి అయి ఉంటాడు. అందుకని ఆయన ఎలా ఉంటాడు? మత్త ప్రచారుండు, ఉన్మత్త ప్రియుండు. ఇదో విశేషణం వేసి పారేశాడు. పెచ్చాళ్ళకి ఇష్టం రా నువ్వంటే, మామూలు వాళ్ళు ఎవరు నేను ఇష్టపడరా అన్నాడు. ఉన్మత్త ప్రియుండు, ఉన్మత్తుడు అంటే ఎవరో తెలుసా అండి? ఆయనకి శివాష్టోత్తర శతనామ స్తోత్రంలో ఆయనకు అదో పేరు, ఉన్మత్త ప్రియాయ నమః. అందుకే ఉమ్మెత్త పూలతో పూజ ఇంకెవరికి లేదు, శివుడి కోడికే. పిచ్చివాణ్ణి మీరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. ఎందుకని అంటే వాడికి ఏదో భావన ఉంటుంది, కానీ వాడు చేస్తున్న పని మీకు అర్థం కాదు. అలాగే బ్రహ్మజ్ఞాని చేసేటటువంటి పని మీకు అర్థం కాదు. రామకృష్ణ పరమహంస చీకటి పడిన తర్వాత బాగా చీకటిగా మారేడు దళాల చెట్లుండి ఇంతంత ముళ్ళు ఇలా కిందకున్న చోటికి ఆ గుబుర్లలోకి వెడుతుండేవాడు. ఒకసారి వాళ్ళ మేనల్లుడికి అనుమానం వచ్చింది, ఎక్కడికి వెడుతుంటాడు చూద్దాం అసలని చీకట్లో రామకృష్ణ పరమహంస వెంట వెడుతుంటే రామకృష్ణ పరమహంస జంజం తీసేసి ఓ ముళ్ళుకి పెట్టేసి ఉన్న గోచి విప్పేసి అవతల పారేసి ఆ ముళ్ళల్లోకి వెళ్ళిపోతుంటే ఇంతంత మారేడు దళాల చెట్ల ముళ్ళు వీపు గీరేస్తున్నాయి. రక్తం ఓడిపోతూ వెళ్ళిపోయి చెట్టు కింద కూర్చుని తపస్సు చేసుకుంటున్నారు. వాళ్ళు అటువంటి నిశ్శబ్దాన్ని కోరుకుని బ్రహ్మమును అనుభవిస్తారు, ఆ ఆనందాన్ని అక్కడ అనుభవిస్తారు వాళ్ళు. ఇప్పుడు ఇది బయటవాడికి ఎలా ఉంటుందండి? పిచ్చేళ్లే ఉంటుంది. అందుకే పెద్దలు అన్నారు, రామకృష్ణ పరమహంసకు పట్టిన పిచ్చి నాకెప్పుడు పడుతుందో అన్నారు. ఇన్ని జన్మలకు అలా బ్రహ్మము గురించి తాపత్రయపడేది. ఇప్పుడు చెప్పండి, ఉన్మత్త ప్రియుండు, బ్రహ్మజ్ఞానులైనటువంటి వాళ్ళు ఈశ్వరుణ్ణి కొలుస్తారు. అందుకే జ్ఞానము కావలసిన వాడు శంకర శివారాధనం చేస్తుంటాడు.